నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నని అడిగినటువంటి వారందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి విషయం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే చాలా రకాలుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ వేరు. మనము బయటంతా తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోపలికి డైరెక్ట్గా వస్తే వచ్చే నెగిటివ్ ఎనర్జీ వేరు. ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగం చేసినప్పుడు, అంటే చేతబడి బాణామతి ఇలాంటివి చేసినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ వేరుగా ఉంటుంది. అలాగే మన జాతకంలో చెడ్డ గ్రహాల ప్రభావంలో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ వేరేగా ఉంటుంది. అలాగే పితృదోషాల వలన వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ వేరేగా ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి అని అడిగారు. నెగిటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి అంటే, తొందరగా మీ చేతుల్లోంచి వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి. ఇది ఒకటి మనం గుర్తించవచ్చు. రెండోది, గాజు గ్లాసులు తొందరగా గాజు సామాగ్రి ఏదైనా ఉంటే కబుక్కుని చేజారి కింద పడిపోతూ ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర దీపారాధన చేస్తే ఆ దీపారాధన తొందరగా కొండెక్కుతూ ఉంటుంది. ఇదొకటి నెగిటివ్ ఎనర్జీని చూడటం. లేదా దేవుడికి పటాలు మనం మామూలుగా అలమరలో పెట్టుకుంటాం కదా, ఏమి గాలి ఉండదు, మనం ఫ్యాన్ కూడా వేసి ఉండం, ఆ ఫోటోలు గబుకుని కింద పడిపోతూ ఉంటాయి. చచ్చిపోయినటువంటి పెద్దవాళ్ళ ఫోటోలు కానీ ఈ దేవతా ఫోటోలు కానీ పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గమనించడానికి. అలాగే పచ్చని చెట్లు ఎండిపోవటం, తులసి చెట్టు చాటుకు వెళ్ళటం, అంటే ఇలా పడిపోయినట్టుగా ఉండి చాటుగా వెళ్ళిపోయిందని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో చాటుగా అంటే దాని ఉండవలసిన విధానంగా లేకపోవటం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఉండటం, ఈ విధంగా ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉందని. తర్వాత చీటికి మాటికి భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కానీ గొడవ జరుగుతూ ఉండటం. తర్వాత నేను చేస్తా అనే పదాన్ని ఎక్కువగా ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. నేను చేస్తే తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు మోడు పెళ్ళాలు. ఇలాంటి మాటల వలన ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా మనం భావన చెయ్యాలి. అంతేకాకుండా చాలా మటుకు ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్యాలు, మాట్లాడితే అనారోగ్యం రావటం, అంటే చీటికి మాటికి అనారోగ్యం రావటం, అది పెద్ద ఇష్యూగా కనిపించదు కానీ ఓ 2 రోజులు ఉంటుంది అనారోగ్య బాధ. అలా అంటే ఏంటి, దృష్టి దోషాలు వలన వచ్చేటువంటివి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా ఈ నెగిటివ్ ఎనర్జీని మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నప్పుడు మీ గురువుల్ని సంప్రదించి వాటికి సంబంధించినటువంటి దోష నివృత్తి మార్గాన్ని మీరు చేసుకుని చక్కని ఆనందమైన జీవితాన్ని పొందండి. స్వస్తి.